మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అంటే నేను గమనించినంత ఊర్లలో ఉండే సమస్య సార్, గ్రామ సీమల్లో. ఇక రెండోది అతిపెద్దది ఏంటంటే ఊర పిచ్చుకల లేహ్యం. ఆ. ఇది తింటే అని అనుకుంటారు. తర్వాత నాటు మందులు వాళ్ళు ఇస్తారు, ఎవరో వేర్లు, నాటు మందులు అవి ఇస్తారు. అవి నిజంగా పనిచేస్తాయా సార్? సార్ రీసెర్చ్ ప్రకారం చెప్తే ఇవంతా ట్రాష్ సార్. రైట్. కొన్ని ఉన్నాయి, ఓకే. అంటే నేను లేవని కూడా చెప్పాను. రైట్. జింకోబా, బిల్బోవా అని ఒక 2-3 రకాల మన ప్లాంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. దానివల్ల ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయితే. కానీ ఇవి వాళ్ళకి తెలుసా? నాటు వైద్యులు అయ్యో అవన్నీ దొరకకూడదు అదే మన దగ్గర. అంటున్నా, అది చెప్పండి క్లారిటీగా. వాళ్ళు మీరు ఆ మాట అనగానే అది చెప్తాడు, మీ వీడియో చూపించిగో నేను చెప్పానా ఇది అదే. సో అది మన ఇండియాలో అంత పెద్దగా అవైలబుల్ లేదు సార్. ఇంకోటి పైన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని పదార్థాలు మల్టిపుల్ కంట్రీస్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. అవిట్లో దానిపైన రీసెర్చ్ చేశారు. దానిపైన కొద్దిగా ఫంక్షనాలిటీ ఉన్నాయి. ఓకే. నార్మల్ ఆర్జినిన్ కానీ కార్నిటిన్ పైన చాలా వరకు ఉన్నాయి. అంటే నార్మల్ చెట్ల మందులు కాదు, కరెక్ట్. నార్మల్. సో దాని తప్ప యాజ్ సచ్ దీనిపైన పెద్దగా ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. ఓకే. అంటే చాలా మంది అంటారు ఇదేదో మీరు ప్రూఫ్ లేదు, మీరు రీసెర్చ్ చేయలేదు కాబట్టి మీరు చెప్పలేరు అట్లా అని. కానీ చాలా మంది పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. చాలా మంది మందులు తీసుకొని నా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళు చాలా రోజులు చూసినాను నేను. ఫ్యామిలీస్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళని చూసినాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, మీరు ఫస్ట్ జ్ఞానంతో ఆలోచించండి, ఇట్లాంటివి తీసుకోవాలనా లేదా. మేమైతే సిన్సియర్ గా నో అని చెప్తున్నాను. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయదు. తీసుకునేదో సింపుల్ టాబ్లెట్ తీసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు ఇది సమస్య, దీనికి ఇది మెడికేషన్, అంతే. దీంట్లో మళ్ళీ సెకండ్ థాట్స్ ఏం లేదు, నాకు పని చేస్తలే, నీకు సమస్య లేకపోతే ఖచ్చితంగా ఈజీగా సెట్ అయిపోతుంది. అంతే, వరీ అవ్వాల్సిన అవసరం. డాక్టర్ని కావడం తప్ప ఇట్లాంటి చెత్త పనులు చేయడానికి బెస్ట్ కదా, సింపుల్ గా అయిపోతుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది.